కౌసల్య భరతుల సంవాదము. మలిన బసన రసబికల కృశ శరీర దుఃఖభార కనక కలపవర బేలీబన మనహో హని తుసార. కౌసల్యాదేవి వస్త్రములు మలినములై ఉండెను, ముఖము నివర్ణమై ఉండెను, మనస్సు వ్యాకులత చెంది ఉండెను. దుఃఖ భారముచే ఆమె శరీరము శుష్కించి ఉండెను. ఒక బంగారు కల్పలత మంచుచే కొట్టుబడినట్లు ఆమె తేజోవిహీనమై కనపడుచుండెను. భరతహి దేకే మాతువుటిదాయి మురుచిత అవని పరిజాయి ఆయి దేకత భరతు బికల భయే బారి పరే చరణతన దశాభిసారి మాతు తాత కహ దేకి దికాయి కహసియ రాము లఖను దోబుబాయి కైకయి కథ జనమీ జగమాజా జో జనమీత బయి కహే న బాజా కుల కలంకు జేహి జనమేవు మోహి అపజస భాజన ప్రియజన ద్రోహి కోతి భువన మోహి సరిస అభాగి గతి అసి తోరి మాతు జేహి లాగి పితు సురపుర్ర బన్న రఘుబర కేతు ఐ కేవల సభ అనరద హేతు దిగమోహి బయేవు బేను బన ఆగి దుసహ దాహదొక దూషణ బాగి. భరతుని చూడగానే ఆమె లేచి పరిగెత్తుకుని వచ్చాను. కాని తల తిరుగుటచే మధ్యలోనే మూర్ఛిల్లి నేలపై పడిను. అది చూసి భరతుడు మిగులు వ్యాకులుడై తన స్థితిని కూడా మరిచి ఆమె పాదములపై పడిను. అతడు ఇట్లా అడిగాను, అమ్మా, నాన్నగారు ఎక్కడా? వారిని చూపుము. సీతాదేవియు నా సోదరులిద్దరును ఎక్కడా? ఈ లోకములో కైకేయి ఏల జనము నొందినది? జన్మించినను గొడ్రాలుగా ఏల ఉండలేదు. ఆమె కడుపున పుట్టిన నేరమునకు నేను అపకీర్తి పాలైతిని, ప్రియజనులకు ద్రోహినైతిని, వంశ కలంకుతుడైతిని. అమ్మా, ముల్లోకములో నా వంటి దురదృష్టవంతుడు ఉండడు. నా మూలముననే నీకు ఈ దుర్దశ ప్రాప్తించినది. తండ్రి గారు స్వర్గములో రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు వనములో ఉన్నారు. కేతుగ్రహము వలె నేను ఈ అనర్థములకు కారణమైతిని. ఇంకా నా బ్రతికే వ్యర్థము. వంశమునకు నేను అగ్నినైతిని. భరింపరాని దావాగ్నికిని దుఃఖములకును పాపములకును కారకుడునైతిని. మాతు భరతకే వచన మృదు సునిపుని ఉటి సబారి లియే ఉటాయే లగాయి ఉరా లోచన మోచతి బారి. కలత చెందిన భరతుని మార్దవ వచనములు విని కౌసల్యాదేవి తన వేదనను తమాయించుకుని లేచి కూర్చునెను. ఆమె భరతుని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకొనెను. ఆమె కన్నులలో నీరు నిండెను. సరళ సుఖాయ మాయహియలాయే అతిహిత మనహు రామ ఫిరి ఆయే బేటేవు బహురి లఖన లఘుబాయి సోకు సనేహు నా హృదయ సమాయి దేకి సుబావు కహత సబు కోయి రామ మాతు అస కాహే న హోయి మాతా భరతు గోద బైటారే అసు పోచి మృదు బచన ఉచారే అజహు బచ్చబలి ధీరజు ధరహు అసమవు సముజి శోక పరిహరహు జని మనహు హి హాని గలాని కాల కర్మ గతి అఘటిత జాని కాహు దోసు దేహు జని తాత బామోహి సబ బిది బామ బిదాత జో ఏతేహు దుఃఖ మోహి జియావా అజహు కో జాని కాతేహి బాబా. సరళ స్వభావమైన కౌసల్యాదేవి శ్రీరాముడే వనము నుండి తిరిగి వచ్చినట్లు భావించి అత్యంత ప్రేమతో భరతుని తన హక్కును చేర్చుకొనెను. పిమ్మట లక్ష్మణానుజుడైన శత్రుఘ్నుని కౌగిలించుకొనెను. ఆమె హృదయంలో ప్రేమ శోకములు ఉప్పొంగెను. కౌసల్య స్వభావం ఎరిగిన వారు ఆమె శ్రీరాముని తల్లి కదా, అందులకే ఆమె ప్రేమ స్వరూపిణి అని పలుకుచుండిరి. ఆమె భరతుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని అతని కన్నీరు తుడిచి అనునయించుచు మృదువుగా ఇట్లు పలికెను, కుమారా, ధైర్యముగా నుండుము. ఇది ఆపత్కాలమని గ్రహించి శోకమును మానుము. కాల కర్మగతి అనివార్యము. దీనిని గ్రహించి హృదయములో హానికి గ్లానికి తావీయవలదు. నాయన, ఎవరిని దోషిగా భావింపరాదు. విధాత నాకు అన్ని విధములుగా ప్రతికూలుడైనాడు. ఇంత దుఃఖములో కూడా నాకు మరణం ఇయ్యలేదు. అతని నిర్ణయమేమో. ఇంకనూ అతడు ఏమి చేయదలిచినాడో ఎవరికి తెలియను. ఇటు ఆయాస భూషణ బసన తాత తాజే రఘుబీర బసమవు హర్షు నా హృదయ కచు పహిరే జల కలచీర. నాయన, తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము శ్రీ రఘువీరుడు భూషణములను వస్త్రములను త్యజించి వల్కములను ధరించినాడు. అతని హృదయంలో హర్ష విషాదములు లేవు.
ముఖ ప్రసన్నమన రంగన రోషు సభకర సభ విధికరి పరితోషు చలే బిపిన సుని సియసగలాగి రహయిన రామ చరణ అనురాగి సున్నత హీ లఖను చలే ఉటి సాదా రహహీన జతన కియ రఘునాథ తబ రఘుపతి సభహీ సిరునాయి చలే సంగసియ ఆరు లఘుబాయి రామో లఖను సియ బనహీ సిదాయే గయీవున సంగ న ప్రాణపటాయే యహు సబు బాయిన్హ అంగినహ ఆగే తవున తాజా జను జీవ అబాగే మోహిన లాజా నిజ నేహు నిహారి రామసిరి ససుత మై మహతారి జయ మరై బల భూపతి జాన మోర హృదయ సత కులిస సమాన. అతని ముఖము ప్రసన్నముగా నుండెను. ఎవరి పైనను ఆసక్తి గాని ద్వేషము గాని లేవు. అందరినీ అన్ని విధములుగా సంతృప్తిపరిచి వనములకు పోయాను. శ్రీరాముని చరణములపై మిక్కిలి అనురక్తి గల సీతయు అతనిని అనుసరించెను. లక్ష్మణుడును వారి వెంట వెళ్ళెను. అతనిని ఆపుటకు శ్రీరాముడు అంతగా ప్రయత్నించినను అతడు ఆగలేదు. అందరికి శిరసా ప్రణమిల్లి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహితుడై బయలుదేరెను. ఈ విధముగా వారు వనములకు వెళ్ళిరి. వారితో నేను గాని నా ప్రాణములు గాని పోవుట జరగలేదు. ఇదంతయు నా కనుల ముందే జరిగినను అభాగ్యురాలైన నా ప్రాణములు మాత్రము నా శరీరమును వదలలేదు. రాజుగారు మాత్రము జీవించుట మరణించుట అను వారిని చక్కగా ఎరిగిరి. నా హృదయం మాత్రము వజ్రము కంటెను 100 రెట్లు కఠినాతి కఠినమైనది. ఇటు నేను రాముని వంటి పుత్రునకు తల్లిని. నా ప్రేమపై నాకు సిగ్గువేయుటలేదు. కౌసల్యాకే బచనసుని భరత సహితర నివాసు వ్యాకుల బిలపతి రాజగృహ మానహు శోక నివాసు. కౌసల్య వచనములను విని భరతుడును ఇతర రాణివాసము వారును శోక విహ్వలురైరి. రాజభవనము శోకమునకు ఆవాసమయ్యను. బిలపహి బికల భరత దోవుబాయి కౌసల్యాలియే హృదయలగాయి బాతి అనేక భరతు సముజాయే కహి వివేకమయ బచన సునాయే భరతహు మాతు సకల సముజాయే కహి పురాణ శృతి కథా సుహాయే చల విహీన శుచి సరళ సుబాని బోలే భరత జోరు జుగపాని జే అగ మాతు పితా సుతమారే గయి గోట మహీసుర పురజారే జే అగతియ బాలక బదకీన్ హే మేత మహీపతి మాహురదీన్ హే जे पातक उपपातक हे कर्म बचन मन भव कभी कहा है ते पातक मोहि होहु विदाता जो यहु होई मोर मत माता. భరత శత్రుఘ్నులు వ్యాకుల పాటుతో విలపింపసాగిరి. కౌశల్య వారిని అక్కను చేర్చుకుని ఓదార్చుచు వివేకయుక్తమైన పెక్కు వచనములు పలికెను. భరతుడును వేద పురాణములలోని అనేక ప్రస్తావనలతో రాజమాతలను ఓదార్చి చేతులు జోడించి నిష్కపటముగా రుజు భావనలతో పలికెను. ఓ విధాత, ఒకవేళ నా సమ్మతితో ఈ పని జరిగి ఉన్నచో తల్లిదండ్రులను పుత్రులను చంపిన పాపము, శాలలను బ్రాహ్మణాగ్రహారములను తగలబెట్టిన పాపము, స్త్రీ శిశు హత్యా పాపము, మిత్రునకును రాజునకును విషమిచ్చిన పాపము, మనోవకర్మలచే చేసడి పాపములనియును నాకంటునుగాక. జే పరిహరి హరిహరచరణ భజహి భూతగణ ఘోర తేహి కయి గతి మోహి దేవు విధి జో జననీ మత మోర. మాత, ఈ కుట్రలో నాకు భాగమున్నచో శ్రీహరిని పరమేశ్వరుని వదిలి భయంకరములైన భూత ప్రేతములను పూజించు వారికి పట్టడి గతి నాకు ప్రాప్తించుగాక. బేజహి బేదు ధరము దేహి లేహి విష్ణు పరాయ పాప కహి దేహి కపటి కుటిల కలహ ప్రియ క్రోధి వేద విదూషక విశ్వ విరోధి లోభి లంపట లోలుపచార జే తాకహి పరదను పరదార పావోమై తిన్హ కైగతి ఘోర जो जननी यहु सम्मत मोरा जे नहीं साधु संग अनुरागे परमारथ पद विमुख अभागे जेन बाजहि हरि नरतनु पाये जिन्हि न हरि हर सुजसु सोहाय तज श्रुति पंदु भाम पद चलहि वंचक बिरचि भेष जगु चलहि तेन्ह कई गति मोहि शंकर देवु जननी जो यहु జానోవేవు. అమ్మా, ఈ కుట్రలో నాకు భాగం ఉన్నట్లయితే వేదములను విక్రయించువారు, ధర్మము పేర ఇతరులను మోసగించువారు, చాడీలు చెప్పేవారు, పరదోషణ చేయువారు, కపటులు, కుటిలురు, మోసకారులు, పోట్లాడువారు, కోపిష్టులు,
వేద నింద పరిహాసములను చేయువారు, లోక విరోధులు, వ్యభిచారులు, చంచల స్వభావులు, పరస్త్రీలను పరధనమును అపహరింపజూచువారు పొందెడు దొరికితే నాకు పట్టుగాక. అంతేగాక తల్లి సజ్జన సాంగత్యమునకు ఇష్టపడని వారు, పరమార్థమునకు విముఖులు, మానవ జన్మనెత్తి హరిని భజింపని వారు, హరిహరుల గుణగానమునకు ఆనందింపని వారు, వైదిక మార్గములను వదిలి వామ మార్గములను అనుసరించువారు, కపట వేషములను ధరించి ధనార్జన చేయువారు పొందెడు దురాస్తులను శంకరుడు నాకు ప్రసాదించుగాక. మాతూ భరతకే వచన సునే సాచే సరళ సుబాయ, కహతి రామప్రియ తాత తుమ్హా సదా వచనమనకాయ. భరతుని నిష్కపటములైన స్వాభావిక వచనములను విని కౌసల్యాదేవి, నాయనా, నీవు త్రికరణ శుద్ధిగా సర్వదా శ్రీరామునకు ప్రీతిని గూర్చువాడవు అని పలికెను. రామ ప్రాణహు తే ప్రాణ తుమ్హారే, తుమ్హ రఘుపతి ప్రాణహు తే ప్యారే. విదుభిష చవై స్రవై హిము ఆగే, హోయి బారిచర బారి బిరాగి. భయే జ్ఞాను బరు మిటై నమోహు, తుమ్హ రమహి ప్రతికూల హోహు. మత తుమ్హారా యహు జో జగ కహే, సో సపనేహు సుఖ సుగతి న లహే. అసకహి మాతు భరతి హియలాయే, ధనపయ స్రవహి నయన జల జాయే. करत बिलाप बहुत यही बाती, बैठे ही बीती गई सब राती. वामदेव वशिष्ठ तब आए, सचिव महाजन सकल बुलाए. मुनि बहु बाती भरत उपदेशे, कही పరమారథ వచన సుదేశి. శ్రీరాముడు నీకు ప్రాణముల కంటెను ప్రియమైన వాడు. అట్లే శ్రీరామునకు నీవు ప్రీతిపాత్రుడవు. చంద్రుడు విషమును వెదజల్లవచ్చును, మంచు మంటలను చిమ్మవచ్చును, జలచరములు జలములనడి విముఖత చూపవచ్చును. జ్ఞానులైనప్పటికీ వారు మోహమునకు దూరము కాలేకపోవచ్చును. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు శ్రీరామునకు ప్రతికూలుడవు కానే కావు. ఈ కుట్ర నీ సమ్మతితో జరిగినదని భావించిన వారికి ఈ జగత్తులో పుట్టగతులుండవు. వారికి కళ్ళలో కూడా సుఖశాంతులుండవు. ఇట్లు పలికి కౌసల్య భరతుని అక్కుని చేర్చుకొనెను. ఆమెకు సవ్యములు స్రవించెను, నేత్రములు అశ్రుపూర్ణములాయెను. ఈ విధముగా వారు విలపించుచుండగా ఆ రాత్రి గడిచెను. ఉదయముననే వామదేవుడును వశిష్ఠుడును అసటికి వచ్చిరి. వారు మంత్రులను నగరములోని ప్రముఖులను పిలిచిరి. పిమ్మట వశిష్ఠ మహర్షి సందర్భోచితములైన పరమార్థ విషయములను తెలిపి భరతునకు అనేకములైన ఉపదేశములను ఇచ్చెను. ఓం స్వస్తి.